ఇది ఎక్కడానికి ఇక్కడ రహదారి వచ్చింది, కొంచెం కన్ఫ్యూజ్ అయినాను. ఎవరన్నా స్పీడ్గా వచ్చి ఎక్కడ గుద్దేస్తారో అని. ఇది దిగే దారిలో అక్కడ షాపులు పెట్టుకున్నారు. చూపెట్టుకుంటూ నడుస్తాను. ఇక్కడ ఒక గేట్ వస్తుంది, గేట్ దాకా. నాకు పన్ను నొప్పితో తుప్పన్న వచ్చి నేను మాట్లాడలేక, ఎవరిని కదిలించలేక మీతోనే వీడియోలో చెప్తున్నాను. ముస్తాబైన కొండగట్టు ఎక్కే దారి. ఈ పైన రైల్వే ట్రాక్, ఇక్కడ చూడొచ్చు అందరూ. కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు, ట్యాక్సీలు పైకి ఎక్కడానికి. ఇది ఒకటేమో వచ్చే దారి, ఒకటేమో వెళ్ళే దారి. ఇది వెళ్ళేది, అది వచ్చేది. ఇంకా చాలా రద్దీగా ఉంటుంది. ఇది నేను ఇది స్టార్టింగ్ కనుక పెట్టి ఇప్పుడిప్పుడే పెట్టేవాళ్ళు పెట్టేస్తున్నారు. నేను నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అది కాస్త దూరం పోయిన దాకా టర్నింగ్ వస్తుంది, అక్కడ దాకా తీస్తాను. ఆ తర్వాత పైన తీస్తాను. నేను తీసుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్ళి వాహనాలు వెనకకి వెళ్ళి వచ్చి తగులుతాయో అని సెంటర్లోకి వెళ్ళి తీస్తున్నాను. అయినా ఇది కొండగట్టు జయంతి లెక్క కాదు, కానీ ఇది ఒక జాతర లెక్క అనుకుంటారు వీళ్ళు. అంటే ఇక్కడ కూడా ఉత్సవాలు అని చెప్పి అంటారు. 11, 12, 13 ఈ 3 రోజుల ఉత్సవాలు ఇవి కొండగట్టు ఆంజనేయ స్వామికి. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళో భక్తులు వస్తారు. అసలు 11 నాడు కానీ 12 నాడు కానీ నేను చేసి పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా చాలామంది తీస్తారు, కానీ నాకు వీళ్ళని బట్టి నేనేదో ఇట్లా చేసి అందరికీ చూపించాలి భక్తితోని అని ఏదో నా ఆశ. తిన్నారా అమ్మ? నేను ఇక 2 రోజులే పన్ను నొప్పితోటి ఏం తినలేకపోతున్నాను, పడుకునే ఉన్నాను. ఇంకా ఇప్పుడు పోయి పడుకుందామని ఇక్కడ మురుకులు చాయ్ తాగిపోతుంది. సరే అమ్మా. ఇక్కడ పెద్ద అమ్మని ఉంటుంది, కొబ్బరికాయలు అమ్ముతుంది. వాళ్ళ కొడుకు అమ్ముతాడు, వాళ్ళ కోడలు అమ్ముతుంది, అమ్మ అమ్ముతుంది. అందరూ వాళ్ళ ఇంట్లో ఇంచుమించు ఇక 4 అమ్ముతారు.
చిక్కీ ఊ! ఊ! ఇది ఇక్కడ నేస్తాం. ఊ! ఇగో చూడు మళ్ళా తిన్నారా పప్పు? చూడండి ఇక్కడ దాకా తీస్తాను, ఇంకా ఆపేస్తాను. ఎందుకంటే నాకు కూడా 2 రోజుల నుంచి పన్ను నొప్పితోటి ఫీవర్ వచ్చినట్టు వస్తుంది. మాట్లాడలేకపోవడం కాదు కదా, నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు కాక ఏదో కొద్దిగా తినాలా, లేకుంటే వీక్ అయిపోతామని ఇలా. ఇది మెట్ల బాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇది మెట్ల బాటకు దారి. ఈరోజు తక్కువ ఉన్నారు, రేపటి నుంచి చాలా అవుతారు. ఈరోజు రాత్రి ఇట్లాగే భక్తులు వస్తూనే ఉంటారు. ఇంకా దుకాణాలు పెడుతున్నారు ఒకటి. ఓపిక తెచ్చుకొని అన్నా కానీ ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది లేదు. ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి మా ఇంటి దగ్గర గేట్ కాడ, అక్కడ ఉంటారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ దుకాణాలు, కొబ్బరికాయలు, బొమ్మలు అనుకుంటూ ఏదో ఒకటి ఉంటుంది అటు. ఇది ఎక్కేస్తారా మీకు ఇడికెళ్ళి గేటు ముందట ఉంటుంది గేటు. అంటే ఎత్తున్న వెహికల్లు, 5-6 కంటే ఎక్కువ ఉన్నటువంటి వెహికల్లకు పోకుండా ఒకటి బారికేడ్ అంటారట. నాకు కూడా సరిగ్గా తెలియదు కానీ దాన్ని ఏమంటారు. హైట్ వెహికల్ పోకుండా గేట్ ఇది. మీకు ఇక్కడ నుండి చూపిస్తాను ఆ గేట్ను, మళ్ళీ నేను ఆఫ్ చేస్తాను. మాకు కూడా ఇల్లు వచ్చేసింది. కనపడుతుంది అదే గేటు. చిన్న వెహికల్ పోవడానికి, హైట్ తక్కువ ఉన్న వెహికల్ పోవడానికి అది. సాములు వెళ్తున్నారు, ఇంకా చాలా అయింది మాల విరమణకు. వీడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఇక మాల విరమణ. ఇంకా రేపటి నుండి ఫుల్ ఉంటారు జనాలు. నాకు ఆరోగ్యం బాగుంటే చూపిస్తాను. జై హనుమాన్.